ప్రతి చోట దిస్ రిథమ్ ఇస్ ఇంపార్టెంట్. దాన్ని బయాలజికల్ క్లాక్ అంటారు. ఓకే. సో ఈ బయాలజికల్ క్లాక్ అనేది సెంట్రల్లీ అంటే మొత్తం బాడీని గవర్న్ చేస్తూ ఒకటి, సెల్యులార్ లెవెల్లో ప్రతి సెల్లో కూడా దాని క్లాక్ తో సింక్ అయ్యే ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో మన బాడీ మొత్తం కూడా ఒక రిథమిక్గా సర్క్యులర్గా ఒక క్లాక్ పరంగా రన్ అవుతూ ఉంటుంది. టైం మెయింటెనెన్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే దట్ రిథమ్ అనేది మిస్ కాకుండా ఉండటానికి. ఓకే. మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనమే కాదండి, నేచర్లో ఉండే అన్ని యానిమల్స్ అనుకోండి, ప్లాంట్స్ అనుకోండి, దే ఫాలో అ ప్యాటర్న్. అవును. సన్ రైజ్, సన్సెట్ అంతా ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్తో మనం కూడా పార్ట్ ఆఫ్ ద నేచర్ కాబట్టి వాటితో సింక్ అయి ఉన్నాం అనుకోండి, ఈజీలో ఫ్లోలో ఉంటాం. ఎప్పుడు కూడా స్విమ్ చేసే వారికి విత్ ద ఫ్లో ఆఫ్ వాటర్ స్విమ్ చేశారనుకోండి విత్ ఈజ్ వెళ్తాం. ఎనీ యాక్టివిటీ అవనివ్వండి ఏదైనా సరే. అదే కనుక వీఆర్ ఇన్ ద ఆపోజిట్ సైడ్ అయితే మనం ఎక్కువ కష్టపడాలి. దానివల్ల ఒక పాయింట్ వచ్చాక దెర్ ఈస్ అ ఫెటిగ్, దెర్ ఈస్ అ స్టాప్ వచ్చే రెసిస్టెన్స్ అంతే ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం మన ఇంటర్నల్ క్లాక్ని, మన ఇంటర్నల్ బయోరిథమ్ని, చుట్టూ మన ఉండే యూనివర్స్లో న్యాచురల్ బయోరిథమ్తో సింక్రనైజేషన్ చేస్తామో, ఆ సింక్రనైజ్ అనేది మెయింటైన్ అయినప్పుడు చాలా రకాల హెల్త్ డిజార్డర్స్ అవనివ్వండి ఆర్ వెల్నెస్ అనేది ఆటోమేటిక్గా బిల్డప్ అయిపోతుంది.